ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. చూస్తున్నాం ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పోలిస్తే భాజపా ఆధిక్యాలు దూసుకెళ్తోంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరబోతుందా అనేది కూడా కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న సరళిని చూస్తే ఆధిక్యాలు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ఇప్పటికే దాటేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కమలం పార్టీ అయితే 37 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, ఎంతవరకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలనైతే దాదాపు దేశవ్యాప్తంగా మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కనిపిస్తోంది. కాబట్టి ఇంకా ఓటింగ్ ప్రక్రియ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది అని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, ఎగ్జిట్ పోల్స్ వెలువడిన విధంగానే ఢిల్లీ ప్రజలు బీజేపీ వైపే పట్టం కట్టబోతున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారము బీజేపీ 48 సీట్ల ఆధిక్యత కొనసాగుతోంది. 21 సీట్లతో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. కాంగ్రెస్ కేవలం 1 సీట్లోనే బోణీ చేసింది. సో ప్రస్తుతానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అతీసీ కూడా ఇంకా ట్రైలింగ్ లోనే ఇంకా వెనుకబడి ఉంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన కూడా వెనుకబడి ఉన్నారు. దీంతో పాటు సందీప్ దీక్షిత్ కూడా వెనుకబడి ఉన్నారు. మనీష్ సిసోడియా ఇప్పుడిప్పుడే లీడ్ లోకి వచ్చారు. సో దీన్ని బట్టి ట్రెండ్స్ చూస్తే ఒక గొప్ప మ్యాండేట్ అనేది బీజేపీకి ఢిల్లీ ప్రజలు ఇవ్వబోతున్నారు అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడో దాటేసింది. పార్ లో ఉంది. ఇప్పుడు 48 సీట్స్ 48 సీట్లతో ముందంజలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 21 సీట్లు, అలాగే కాంగ్రెస్ పార్టీకి 1 సీట్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఏవైతే కామెంట్స్ చేశారో, సెన్సేషనల్ కామెంట్స్, అంటే అక్కడ వార్ ఓన్లీ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ అన్నట్టే కూడా ఎలక్షన్ లో నడిచింది. ఎందుకంటే మనం దీని గురించి పలుమార్లు కూడా అనుకున్నాము. అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారో ఆ రీత్యా అన్న చందాన్ని కూడా ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 1 సీటు బోణి చేయడం కూడా ఇప్పుడు సర్వత్రా ఆశ్చర్యకరంగా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచార సందర్భంగా అసలు కాంగ్రెస్ పార్టీని ఎవరు పట్టించుకుంటున్నారు, దేశ ప్రజలు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఢిల్లీలో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అనే సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న చందానే కూడా ప్రస్తుతం ట్రెండ్స్ కూడా అలాగే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానంలో లీడింగ్ లో ఉంది ఇప్పుడు. సో ఢిల్లీ ప్రజలు మాత్రము ఒక భారీ మెజారిటీతో బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టబోతున్నారు అనేది కూడా చాలా క్లియర్ గా ట్రెండ్స్ బట్టి అయితే మనకు తెలుస్తోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. సో ఇప్పటికైనా ఢిల్లీలో ఏమైనా చేంజెస్ రావాలంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్నట్టు కూడా ఢిల్లీ ప్రజలు ఆలోచించినట్లు కూడా చాలా క్లియర్ గా తెలుస్తోంది. మరి ది సేమ్ టైం కూడా అరవింద్ కేజ్రీవాల్ విషయానికి వస్తే ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్, ఆయన వాళ్ళ వైఫ్ కూడా ఐఆర్ఎస్ ఆఫీసర్. అయితే ఆయన అన్నా హజారే ఆ మూమెంట్ ఎప్పుడైతే ఉందో ఆయనతో ఉద్యమంలో పాల్గొనడము, అనంతరం కూడా దేశవ్యాప్తంగా చాలా సుపరిచితులు అవడము, అనంతరం ఆయన రాజకీయాల్లో రావడము, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆయన అధికారం చేపట్టడము, అలాగే కొన్ని రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ పాలసీలో. కానీ పోతూ ఉంటే ఆప్ గవర్నమెంట్ లో కూడా కరప్షన్ విపరీతంగా తారాస్థాయికి వెళ్ళిందని ఇటు ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడము, ఇది కాకుండా ఇండియా కూటమితోని సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జతకట్టడము, ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన ఆరోపణలు ఎదుర్కొని ఆ కేసు ఇంకా పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ జరగలేదు. కోర్టులో కేసు నడుస్తోంది. ఇంకా ఇప్పటికీ ఈ మేరకు ఆయన దాదాపు 150 రోజుల పైగా జైల్లో ఉండడము, ఆ జైల్లో ఉన్నంత కాలం కూడా కాస్త కాంట్రవర్సీ కూడా నడిచింది. తనకు ఇన్సులిన్ ఇచ్చేటందుకు అధికారులు తనకు సహకరించట్లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడము, అలాగే ఆయన పదే కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఆయన విమర్శించడము, ఇది కాకుండా 3 అంశాలు అనేటివి ఢిల్లీ ప్రజల్ని విసిగెత్తించాయని కూడా చెప్పాలి. ఎందుకంటే 2020లో అలాగే 2015లో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఒకటే ప్రామిస్ చేశాడు, యమునా నదిని తాను ప్రక్షాళన చేస్తానంటూ కూడా చెప్పారు. కానీ మనం చాలా విజువల్లో కూడా చూసాము, ఢిల్లీలో ఎక్కడికక్కడ యమునా నది చుట్టుపక్కల మొత్తం కూడా ఆ చెత్త కుప్పలు పేరుకుపోయి దాని ఒక మురికి కాలువ చేశారు. సో యమునా నదితో పాటు అలాగే వాయు కాలుష్యం కూడా ఢిల్లీ ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టింది. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవాలి మనము. కొద్ది సంవత్సరాల కిందట సోనియా గాంధీ కూడా గోవాకు వెళ్లి కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఢిల్లీలో దారుణంగా పడిపోవడము, సో ఢిల్లీలో ఊపిరి తీసుకునేటందుకు ఒక పరిశుభ్రమైన గాలి లేకపోవడంతో సోనియా
గాంధీ లాంటి ఒక దిగ్గజ రాజకీయ నాయకురాలే వెళ్లి గోవాలో రెస్ట్ తీసుకోవడము, అలాగే కొన్ని రోజులు అమెరికా కూడా వెళ్లిన విషయం తెలిసిందే అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా. దీన్ని బట్టి కూడా చాలా క్లియర్ గా తెలుస్తోంది ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అనేది ఎంత దారుణంగా పడిపోయిందని. మొన్ననైతే రికార్డ్ స్థాయిలో వింటర్ లో హజార్డస్ 563 స్థాయికి పడిపోవడము అసలు అందరికీ కూడా ఆశ్చర్య భయభ్రాంతులకు కూడా గురి చేసింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం తాత్కాలికంగా కొన్ని చర్యలు కూడా చేపట్టింది. స్కూల్ అన్నిటిని కూడా ఆన్లైన్ మోడ్ లో కూడా పెట్టడము, విద్యార్థులను ఎవరిని కూడా టిల్ 10th స్టాండర్డ్ వరకు ఎవరిని స్కూళ్లలోకి పంపించకుండా ఇంటి నుండే కూడా ఆన్లైన్ లో శిక్షణ తరగతులు నిర్వహించడము, అలాగే వెహికల్స్ ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఒక రోజు అన్నట్టు కూడా చెప్పారు. దానికి కూడా చాలా వివాదం ఉంది. అతిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రాప్ ఆర్డర్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలో స్టెప్ వైజ్ 4-5 ఫేజెస్ లో కూడా అది ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. ఆ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉండదనడము, అనంతరం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ రిలీజ్ చేయడము, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ గ్రాప్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడంలో పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అనడము. సో ఇలా పలు అంశాల పైన కూడా ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి కాస్త వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కూడా చాలా మంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికైనా అన్నా హజారే ఈ రోజు ఆయన మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఆయన ఎప్పుడు తెలియని బిర్యానీ కూడా ఈ రోజు ప్రత్యేకంగా తెప్పించుకొని తింటారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడి ఉంది. దట్టు అరవింద్ కేజ్రీవాల్ కూడా న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుండి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెనుకబడి ఉన్నారు. సందీప్ దీక్షిత్, అతిషి, అలాగే అరవింద్ కేజ్రీవాల్, ఈ ముగ్గురు కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా కీలకమైన నేతలు. వీళ్ళు ఇప్పుడు వెనుకంజబడడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎట్ ది సేమ్ టైమ్ మనీష్ సిసోడియా కూడా కొద్దిసేపటి కిందటి వరకు వెనుకలో ఉండే, ఇప్పుడు మనీష్ సిసోడియా కూడా మళ్ళీ లీడ్ లోకి వచ్చారు. సో ప్రస్తుతం ఢిల్లీ ప్రజలైతే ఒక మ్యాండేట్ అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఖచ్చితంగా ఈసారి బీజేపీకి ఇవ్వాలని. ఆశ్చర్యకరంగా ఎంఐఎంకి ఇంతవరకు ఒక సీట్ రాకపోవడము, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఖచ్చితంగా ఢిల్లీలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేజిక్కించుకోవాలని కూడా చూడడము. షీలా దీక్షిత్ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక రకంగా చెప్పాలంటే ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ షీలా దీక్షిత్ గా కూడా పరిగణించేవారు. సో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు అధికారం అంటే బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా లేకపోవడము, 26 ఏళ్ల సుదీర్ఘ విరామంతో నిరీక్షణతో ఎటకెలకు బీజేపీ అనేది ప్రస్తుతం లీడ్ లో ఉంది. అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ అనేది అఫీషియల్ గా కూడా ఎలక్షన్ ని రిజల్ట్ చేయాలి. ప్రస్తుతం ట్రెండ్స్ లో అయితే బీజేపీ లీడ్ లో ఉంది, మెజారిటీని ఎప్పుడో దాటి కూడా పోయింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అతిషి వెనుకబడడమే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చాలా మంది కూడా నెట్టింట కూడా కామెంట్లు పెడుతున్నారు, మనం చూడొచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇప్పుడు ఒకవేళ ఆమ్ ఆద్మీ గెలిచుంటే బీజేపీ అయితే బీజేపీ దూకుడికి కొంత అడ్డుకట్ట వేయొచ్చు అనే అభిప్రాయం అయితే వ్యక్తమైంది. మరి ప్రస్తుతం బీజేపీ లీడ్ లో కనిపిస్తోంది, బీజేపీ గెలుపు దిశగా ముందంజలో ఉంది. కాబట్టి ఒకవేళ బీజేపీ గెలిస్తే మాత్రం ఆమ్ ఆద్మీ కాదు ఏ ఇతర పార్టీ కూడా ఇప్పట్లో మళ్ళీ గెలిచే అవకాశాలు అయితే లేవని అనుకోవచ్చు. మరి ఏంటి ప్రస్తుతం అయితే బీజేపీకి ముందంజలో ఉండడానికి కారణం ఏంటి? బీజేపీకి కలిసి వచ్చిన అంశాలు ఏంటి అనుకోవచ్చు? బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిసారి కూడా ఒకటే మాట చెప్తున్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్, అంటే అందరితోనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది, అందరం కలిసి కట్టి ఉండాలి. అలాగే మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కూడా హిందువులందరినీ కూడా జాగృతం చేస్తూ, అంటే ఒక రకంగా అందరూ కలిసి ఐక్యత ఉండాలి, ఐక్యంగా ఉంటేనే బెటర్ అన్నట్టు కూడా ఒక హిందూ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చారు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా. సిమిలర్ గా అదే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మహారాష్ట్ర దేశంలోనే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక తర్వాత అత్యంత సాంప్రదాయాలకు విలువనిచ్చే రాష్ట్రంగా కూడా మహారాష్ట్ర ఉంటుంది. మహారాష్ట్రలో ఇప్పటికీ కూడా చాలా ట్రెడిషనల్ గా ఉంటారు. మన దగ్గర ఉగాది, వాళ్ళ దగ్గర గుడి పువ్వు అని ట్రెడిషనల్ గా మహిళలందరూ కూడా గోచి పెట్టుకుని దేవాలయాల్లోకి వెళ్తూ ఉంటారు. అలాగే ప్రతి శుక్రవారం కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు, అలాగే పండరీపూర్ లో విఠల శ్రీకృష్ణుడి, ఇలా మహారాష్ట్రలో అంటే ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాము. చాలా ట్రెడిషనల్ గా ఉంటారు. వాళ్ళు ఎంత మోడర్న్ వాళ్ళు ఉన్న ట్రెడిషన్స్ విషయానికి వస్తే మాత్రము ఖచ్చితంగా కూడా అవి ఫాలో అవుతుంటారు. అలాగే మహారాష్ట్రలో కూడా మనం చెప్పుకోవాల్సింది బాల్ ఠాక్రే గురించి. శివసేన పార్టీ కూడా ఆయన నెలకొన్న విషయం తెలిసిందే. వాళ్ళది ఒకటే నినాదము, జై భవానీ, జై ఛత్రపతి శివాజీ. అలాగే
స్టాంచ్ అంటే స్టాంచ్ హిందుత్వ కోర్ బెల్ట్ ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోనే శివసేన లాంటి పార్టీని ఓడించి బీజేపీ మెజారిటీ స్థానాల్లో దాదాపు 138 స్థానాల్లో కూడా గెలుచుకోవడం గమనార్హము. సో ఈ నేపథ్యంలో ఏ పిలుపునైతే ఇచ్చారో అందరూ యూనిటీగా ఉండాలి హిందువులు అనే సందేశాన్ని ఎన్నికల సందర్భంగా ఇచ్చారో అది కంటిన్యూయేషన్ ఢిల్లీలో ఇప్పటికీ కూడా అవుతోంది. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కాస్త చెప్పాలి అంటే ప్రోగ్రెస్ అంటే 2014 నుండి ఇప్పటి వరకు ఈ 11 years లో బీజేపీ గవర్నెన్స్ లో కూడా బీజేపీ అడ్మినిస్ట్రేషన్ లో దేశంలో పురోగతి కనిపించడము దీనికి కూడా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు. కరోనా టైంలో ప్రపంచం అంతా అల్లాడిపోతుంటే బార్డర్ రీఆర్గనైజేషన్ అంటే బార్డర్ చుట్టూ కూడా అటు ఒక వైపు చైనాతోని కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కానీ 2.5 నెలల సమయంలోనే బార్డర్ లో మంచి రోడ్లు విస్తరించడం అలాగే రోడ్లు వేయడము దట్టు బార్డర్ లో దాదాపు సముద్ర మట్టానికి 3,500 అడుగుల పైగా ఉన్న బార్డర్ లో అక్కడ లదాఖ్ కానీ ఆ పైన జమ్మూ కాశ్మీర్ లో అక్కడ ప్రత్యేకంగా ఇదే సమయంలో ఆర్మీ సహాయంతో అక్కడ రోడ్లు నిర్మించడము పక్కనున్న చైనాతో పాటు పాకిస్తాన్ కూడా ఆశ్చర్యం వేసింది. ప్రపంచం అంతా కరోనా గురించి విలవిల్లాడుతుంటే ఇక్కడ భారతదేశ ప్రభుత్వము ఇక్కడ సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ లాక్డౌన్లు పెట్టుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా రోడ్లు నిర్మించడము బార్డర్ లో కూడా. సో ఇలాంటివి సిమిలర్ గా బీజేపీ ప్రభుత్వము కాస్త అభివృద్ధి కూడా చేస్తూ వస్తుంది. అక్కడక్కడ బీజేపీ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ప్రభుత్వం అంటూ కూడా బీజేపీ పైన ఆరోపణలు ఉన్నప్పటికీ కంపారిటివ్లీ మిగతా ప్రభుత్వాలతో పోలిస్తే కాస్త ప్రోగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు కూడా ఖచ్చితంగా తమ సమస్యలు ఏవైతే ఎదుర్కొంటున్నారో స్థానికంగా బీజేపీ ఎలాగో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి ఢిల్లీలో ఇంకా సులభతరంగా అభివృద్ధి అనేది సాధ్యపడుతుందని కూడా ఢిల్లీ ప్రజలు భావించి ఉంటారు. అందుకే ఢిల్లీ ప్రజలు ప్రస్తుతము బీజేపీ వైపు కూడా మొగ్గు చూపారని కూడా చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ కి అఫీషియల్ ఎలక్షన్ కమిషన్ అనేది రిజల్ట్ అయితే అనౌన్స్ చేయాలి కానీ లీడింగ్ లో మాత్రము దాదాపు 48 స్థానాల్లో బీజేపీ దూసుకుపోతోంది. స్పందన రైట్ శ్రీచరణ్, ఇప్పుడు ఎస్సీ వెనుకబడిన అర్బన్ ప్రాంతాల్లో దాదాపు చాలా ప్రాంతాల్లో కూడా బీజేపీ లీడ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది కదా, ఎలా చూడొచ్చు? దానికి కారణం ఏంటంటే బీజేపీ పార్టీ క్రియాశీలకంగా ప్రత్యేకంగా పలు రాష్ట్రాల్లో నాట్ ఓన్లీ ఢిల్లీయే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటు ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం. ఇది కాకుండా మనం చూసాము 2023 అసెంబ్లీ ఎన్నికల వేదికగా పరేడ్ గ్రౌండ్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మందకృష్ణ మాదిగని దగ్గరికి తీసుకొని ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని దానికి పేర్కొనడము. ప్రస్తుతము ఇమీడియట్ గా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీకి వెళ్లడము, ఇమీడియట్ గా ఒక కమిటీ ఫామ్ చేయడము కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో. సో దాని మీద సుప్రీంకోర్టు కూడా క్లియరెన్స్ ఇవ్వడము, ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పడము. అలాగే ఎస్సీలో ప్రధానంగా చెప్పాలి అంటే వారందరికీ కూడా బీజేపీ ఒక హోప్ తీసుకొచ్చిందని చెప్పాలి. అలాగే కాస్ట్ వైజ్ గా డిస్క్రిమినేషన్ లేకుండా అందరినీ కలుపుకోవాలి. ఇందాక అన్నట్టు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారో ఈ మేరకు ముఖ్యంగా చెప్పాలంటే మైనారిటీ ఓట్లు అలాగే దళిత ఓట్లు అనేటివి కాంగ్రెస్ కి ఒక స్టాంచ్ ఓట్ బ్యాంక్ అని చెప్పాలి. కానీ ఈసారి విచిత్రంగా అందరూ దళిత్స్ అందరూ కూడా బీజేపీ వైపే మొగ్గు చూపడం కూడా గమనార్హము. ఈ మేరకు అంటే ఇది ఖచ్చితంగా ఒక ఇండికేషన్ అంటే డెఫినెట్ గా వాళ్ళకు ఒక ప్రోగ్రెస్ ఒక కొత్త ఆశతోని తమ జీవితాలు మారుతాయా ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూద్దాము దాదాపు 26 ఏళ్ల తర్వాత అనేది కూడా ఢిల్లీ ప్రజలు ఆలోచించి ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే నాట్ ఓన్లీ అప్పర్ క్యాస్ట్ రాజ్పుత్లు ఠాకూర్లు వీళ్లే కాకుండా దళితులందరూ కూడా బీజేపీ వైపే నిల్చోవడం కూడా ఒక కొత్త హోప్ గురించి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న 12 స్థానాల్లో కూడా బీజేపీ లీడ్ లో కనిపిస్తోంది. ఢిల్లీ అల్లర్లు జరిగిన ముస్తఫాబాద్ లోను కూడా బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టు కూడా చూస్తున్నాం. ఏంటి అసలు ఎలా చూడొచ్చు దీన్ని? ఢిల్లీ ఫలితాలు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు చెప్పినట్టు ముస్లిం ఏరియాలు కావచ్చు ఎస్సీ ఏరియాలు కావచ్చు అన్ని ప్రాంతాలు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కూడా బీజేపీ దూకుడిని ఎలా చూడొచ్చు? ఇక్కడ దీనికి కారణం ఏంటంటే గ్రాడ్యువల్ గా కూడా ఇది ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వెలువరిన ఇది సర్వే రిపోర్ట్. ఇది గ్రాడ్యువల్ గా 2014 నుండి అంటే అందరికి ఒక అపోహ ఉండే ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ముస్లింస్ ఇంకా అట్టడికంగా కిందికి వెళ్ళిపోతారు, దేశాల్లో మత విద్వేషాలు విస్తృత స్థాయిలో రేగుతాయి, అసలు ముస్లింలు అసలు మునికే ప్రమాదకంగా ఉందనేది కూడా పలు ఉదంతాలు అలాగే పుకార్లు కూడా చెలరేగాయి. కానీ స్టాటస్
స్టాటిస్టిక్స్ చూసుకుంటే 2014 నుండి ఇప్పటి వరకు కూడా ఎవరైతే పర్టికులర్ గా ముస్లిం కమ్యూనిటీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బిజినెస్ పరంగా వాణిజ్య పరంగా ఎవరెవరైతే అంటే చిన్న చితక ఉదాహరణకు ఒక మెకానిక్ దగ్గర నుండి అలాగే స్పేర్ పార్ట్స్ కానీ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఎవరెవరైతే చేసుకుంటారో వారందరూ చాలా సేఫ్ గా అంటే ఎలాంటి భయాందోళన లేకుండా తమ వ్యాపారాలు అనేవి సురక్షితంగా చేసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ ఇటు ఒక రకంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ పదే పదే కూడా బీజేపీ పార్టీని మతతత్వ పార్టీ అని రెచ్చగొడుతుంది తప్ప బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రత్యేకంగా ముస్లింల పైన దాడులు చేయడాలు కానీ ముస్లింలకి వాళ్ళకు వచ్చే ఫెసిలిటీస్ కానీ ఎక్కడ కూడా ఆపలేదు. సో యథావిధిగా వారిని కూడా ఈ దేశ పౌరులుగానే పరిగణించి వారు కూడా ప్రభుత్వం అందరికీ ప్రజలందరూ ఒకటే అన్న చందన కూడా కేంద్ర ప్రభుత్వం వెళ్ళడము అలాగే ముస్లింస్ లో కూడా ఒక భరోసా రావడము బీజేపీ ప్రభుత్వం ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఆ ఢిల్లీ ప్రజలకు కూడా ఒక నమ్మకం కలగడం కూడా ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఇది కాకుండా కూడా ఆశ్చర్యకరంగా మనందరం కూడా చూసాము ఒక మౌలానా స్వయంగా చెప్పాడు నేను ఓటు బీజేపీకే వేశాను ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకి ఎవరు పట్టించుకోరు ముస్లింల పరిస్థితి దారుణంగా ఉంటుంది అని ఒక అపోహ క్రియేట్ చేశారు. ఇది అలా ఉండదు దాన్ని నేను ఆ అపోహని పూడగొట్టేందుకే నేను బీజేపీకి ఓటేశానని ఆ మౌలానా మీడియా ముఖంగా చెప్పడం కూడా గమనార్హము. సో ఢిల్లీ ప్రజలైతే చాలా వైజ్ గా డెసిషన్ తీసుకున్నారనేది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే నడుస్తోంది. కామెంట్లు కూడా పెడుతున్నారు స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.